అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈరోజు అసలైన సత్యము రోమాపత్రిక 13వ అధ్యాయానికి ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, రోమాపత్రిక మనం ధ్యానం చేద్దాం. మరి గతించినటువంటి 12 అధ్యాయాలు కూడా చాలా చక్కగా మీరు అనేక మంది వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని మరి ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని నేర్చుకుంటూ మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నందుకే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాము. యూట్యూబ్లో వీక్షించే ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ధ్యానము అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు ప్రతి వచనము వివరించబడతా ఉన్నాయి కనుక రాబోయేటువంటి దినాల్లో కూడా మరి ఇతర గ్రంథాలు అనగా కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఇలాగున బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క పత్రికలు అన్నిటిలో అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఆసక్తి పరులైన వారందరూ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి లైక్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆత్మీయులైనటువంటి వారికి మీకు తెలిసిన గ్రూపులో ఈ యొక్క సందేశాలు షేర్ చేయటం ద్వారా మరింత మందికి ఈ వాక్య సందేశము సత్యము అందుతుందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ యొక్క అధ్యాయములో మొదటి నుండి మనం 17వ వచనం వరకు లేదా 16వ వచనం వరకు ఒక విషయాన్ని గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళు బాప్తీసం పొంది తమ పాపాల విషయంలో మరి చనిపోయి తమ అపరాధాలకి క్షమాపణ పొందుకుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఆ తరువాత జీవితం ఎలా జీవించాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి ఆయన వివరిస్తూ వచ్చారు. కాబట్టి గతించినటువంటి 12వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రక్షింపబడిన వాళ్ళు ఇక మీదట ఎలా జీవించాలో పౌలు గారు చెప్పిన విషయాలు 12వ అధ్యాయంలో మనం చర్చించాం, లేక ధ్యానించాం. ఇక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రతివాడు లేక ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి అంటున్నాడు. అంటే ప్రతివాడును అంటే ఎవరు? ఏ ప్రతివాడు? లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాడా అంటే కాదు. ఎవరి గురించి చెప్తున్నారు పౌలు గారు అంటే రక్షింపబడినటువంటి విశ్వాసులకు చెప్తున్నారు. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో, ఎవరు పాపాలకు క్షమాపణ కలిగిందో, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని బిడ్డగా తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నారో వారందరికీ చెప్తున్నాడు. వారందరూ కూడా ఏం చేయాలంటే పై అధికారులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈ అధికారులు ఏ అధికారులు అంటే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికారులకు లోబడమని ఆయన చెప్తున్నాడు. బైబిలు మనకి ఇద్దరు వ్యక్తులకి మనం లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. అందులో మొదటిది ఏంటంటే అధికారులకు లోబడి ఉండాలని. గుర్తుంచుకోండి, క్రైస్తవ విశ్వాసంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎప్పుడు కూడా పై అధికారులకు లేక నాయకులకు మనం లోబడి ఉంటేనే మనం రేపొద్దున్న పరలోకంలో ప్రవేశించగలుగుతాం. అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఏం చేస్తున్నాడంట? ఎదిరిస్తూ ఉన్నాడట. అంతేకాదు తనకు తానే శిక్ష కూడా తెచ్చుకుంటున్నాడట. నిన్నెవరో శిక్షించక్కర్లే, నీకు నీవే శిక్ష తెచ్చుకుంటావంట. అక్కడ మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. చూసారా, వాళ్ళకు వాళ్ళే శిక్షను సమకూర్చుకుంటున్నారని వాక్యము తెలియచేస్తూ ఉంది. అధికారాలకు లోబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని రాజ్యంలో ఎదిరించటానికి, దేవుని రాజ్యంలో తిరుగుబాటు చేయటానికి ఏమాత్రం ఆస్కారము లేదు. ఎవరు కూడా తిరుగుబాటు అనేది చేయడానికి వీల్లేదు. అందరూ లోబడే ఉండాలి. ప్రతి ఒక్కడూ లోబడి ఉండాలి. పిల్లలు తల్లికి లోబడి ఉండాలి,
తల్లి భర్తకు లోబడి ఉండాలి, కుటుంబము సంఘ కాపరికి లోబడి ఉండాలి, సంఘ కాపరితో సహా అందరూ దేవునికి లోబడి ఉండాలి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మరి అధికారులు కూడా లోబడి ఉండాలనేది బైబిల్ మనకి తెలియచేస్తున్నటువంటి విషయం. అయితే ప్రియులారా, యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువారి మీద మోపబడిన నేరం ఏంటో తెలుసా? ఆయన అధికారానికి లోబడట్లేదు, అధికారుల మీదకి తిరగబడజేయుచున్నాడు అనేది ఆయన మీద మోపబడినటువంటి ఒక నేరం. లోకాసు వార్త 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూసారా, కైసరుకి పన్నియొద్దు అంటున్నాడు ఈ బోధకుడైన యేసు. ప్రజల్ని తిరగబడజేస్తున్నాడు. కైసరుకి అంటే రాజుకి లోబడకండి, ఆయనకు పన్ను కూడా చెల్లించకండి, నేనే మీకు రాజుని అనేటట్లుగా యేసు ప్రభువారు ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడజేయుచున్నాడని ఒక నేరము ఆయన మీద మోపడం కూడా జరిగింది. అయితే యేసు ప్రభువారు ప్రభుత్వం మీద తిరగబడ్డారా లేదా అనే విషయంలో అక్కడ చర్చ జరగలేదు ఆ రోజు. మరి ఏం జరిగింది అంటే, పిలాతు వెంటనే ఏం అడుగుతున్నాడంటే, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు అక్కడ. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, అవును, నువ్వు అన్నట్టే నేను రాజుని. ప్రియులారా, యేసు ప్రభువారు మరి ఏమని చెప్పాలి? నువ్వు రాజువా అని అడిగినప్పుడు మరి ఆయన నేను రాజునని చెప్పాలా, లేకపోతే నేను రాజును కాదని చెప్పాలా? ఏమని చెప్పాలా? అసలు యేసు ప్రభువారు ఎవరు? ఏమండి, యేసు ప్రభువారు యోధా గోత్రంలో పుట్టాడు. మరి దావీదు వంశమైనటువంటి యోధా గోత్రంలో పుట్టిన మరి అనేక మంది రాజులయ్యారు. యేసు ప్రభు కూడా రాజవంశంలోనే పుట్టాడు. అంతేకాదు, యేసు ప్రభు ఈ భూమికి ఆకాశానికే కాదు ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వానికి కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. మరి ఇప్పుడు పిలాతు అడుగుతున్న మాటకి ఆయన ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? అప్పుడు యేసు ప్రభువారు అన్న మాట నువ్వు అన్నట్టే అని అన్నారు. కానీ అక్కడ ఏం చర్చ జరగలేదు. కైసరి మీద, ప్రభుత్వం మీద యేసు ప్రభువారు తిరగబడేటట్లుగా చేస్తున్నాడు అనేది చర్చ జరగలేదు. ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి. మన వాక్యంలో చూడగలిగితే లోకాసు వార్త 20వ అధ్యాయంలో చూడండి ఒక మాట. లోకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నావు, నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని ఎరిగి ఒక దేనారమునకు చూపిడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరివనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. చూడండి, ఈ మాట ఎందుకు చదివించానంటే, కైసరి మీద తిరగబడ ప్రేరేపించుచున్నాడు అని వాళ్ళు నేరం మోపారు. ఎలాగున ఆయన తిరగబడమని ఆయన చెప్పాడు అంటున్నారు? పన్ను ఇయ్యొద్దని. కానీ మరి నిజానికి యేసు ప్రభువారు పన్ను ఇయ్యొద్దని చెప్పారా? లేదు కదా. ఏవి కైసరివో అవి కైసరికి చెల్లించండి, ఏవి దేవునివో అవి దేవునికి చెల్లించండి అని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. కాబట్టి వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అధికారులకు లోబడాలి అనేది దేవుని యొక్క నియమం. అధికారులను దేవుడే నియమిస్తాడంట. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కావచ్చు. లోకంలో రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలు మంచిగా ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు చెడ్డగా వాళ్ళు పరిపాలన చేయవచ్చు. ఎవరైనప్పటికీ వాళ్ళు నియమించింది ఎవరంట? దేవుడే. దేవునికి స్తోత్రం. మరి క్రైస్తవులు హింసించే ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడా అంటే దేవుడే నియమించాడు అనుకోవాలి. మరి ఎందుకు నియమించాడు? వాళ్ళని హింసించడానికి కాదు. వాళ్ళ ద్వారా ఏదో పని జరుగుద్ది. ఆ పని అనేక మందికి అది ఉపయోగపడుతుంది.
వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు అప్పుడు. కాబట్టి వాళ్ళని దేవుడు అధికారంలోకి తెచ్చాడు. ఆ మంచి పని జరుగుద్ది. వాళ్ళ బుద్ధి చెడ్డదైతే వాళ్ళ ద్వారా కొంతమంది నష్టం కూడా పొందుతారు. కొంతమందికి నష్టం కలిగిన అనేక మందికి భవిష్యత్తులో మేలు కలిగే విషయాలు వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది. అందుకనే దేవుడు వాళ్ళని అధికారంలోనికి తీసుకుని వచ్చాడని మనం దేవుని స్తుతించాలి. ప్రియులారా, ప్రతి అధికారానికి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం ఏం చేయాలి? లోబడాలని వాక్యం చెప్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. మనం ఇంకా ఎవరికి మనం లోబడాలి? చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. చూడండి, మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు? సంఘం మీద ఎవరు నాయకులుగా ఉంటారు? కాపరి, సంఘ కాపరి, దేవుని సేవకుడు. అనేక మందికి అర్థం కావాలంటే పాస్టర్ గారు. ఏమండి, పాస్టర్ గారు సంఘం మీద నాయకుడిగా నడిపించేవాడుగా ఉన్నాడు. సంఘం ఏం చేయాలి? ఒకటి, ప్రభుత్వానికి లోబడి వాళ్ళకి చెల్లించవలసినటువంటి పనులు వాళ్ళకి చెల్లిస్తూ ఉండాలి. ఆ ప్రభుత్వం ఎంతకాలం అయితే ఉంటుందో, 5 సంవత్సరాలు ఉంటుందో, లేకపోతే ఇంకా ఎంతకాలం ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి సహకరించి మనము లోకంలో జీవించాలి. అలాగే సంఘములో విశ్వాసులు ఏం చేయాలంటే సంఘ కాపరికి మాటకి విధేయులై లోబడి ఉండాలనేది బైబిల్ మనకు తెలియచేస్తున్న విషయం. చూడండి, తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. చూసారా, క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. అక్కడ ప్రధానంగా మన అంశానికి తగ్గట్టుగా ఒక మాట అక్కడ రాయబడింది. అధిపతులకును అధికారులకును లోబడి ఉండాలి అనేది. ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఉండలేరండి. మీకు మాట నేను గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకములో దేవదూతలు, పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలు అక్కడ ఉన్నటువంటి దేవుని మీద లేదా దేవుని పక్షాన ఉన్నటువంటి దేవదూతల మీద వాళ్ళు తిరగబడ్డారు. అక్కడ యుద్ధం జరిగింది. అప్పుడు అక్కడ ఉండకుండా వాళ్ళు ఏమయ్యారంట? త్రోసివేయబడ్డారు. మీకు ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మనకి కోరాహు, అభిరాము, దాతాను, ఓను అనేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళు 250 మందిని వాళ్ళు వెంట వేసుకుని మోషేకును అహరోనుకును విరోధంగా వాళ్ళు పోగుపడ్డారని వాక్యం చెప్తుంది. ఆ విధంగా మోషేను అహరోను యొక్క అధికారాన్ని ఎదిరించి వాళ్ళు నిలిచినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? దేవుడు సమ్మతించాడా అంటే సమ్మతించలేదు. మరి ఏమైందండి? భూమి నెరవిడిచి వాళ్ళని ప్రాణాలతోనే మింగివేసింది. చూడండి, పరలోకంలో తమకున్న అధికారులను ఎదిరించిన సాతాను, ఘటసర్పము, వాని దూతలు అక్కడ నిలవలేక పైనుంచి కిందకు త్రోయబడితే అభిరాము, దాతాను, ఓను, కోరాహు సంబంధులు వాళ్ళు కూడా కిందకి భూమిలోనికి త్రోసివేయబడి ప్రాణాలతో మింగివేయబడ్డారని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఎదిరించేటువంటి వాళ్ళు, నియమాల్ని ఎదిరించేటువంటి వాళ్ళు, అధికారానికి లోబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకానికి వచ్చే అవకాశం అయితే లేదు. అందుకని ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. పిల్లలైతే తల్లికి లోబడి ఉండాలి,
తల్లి తన భర్తకు లోబడి ఉండాలి. ఈ కుటుంబం అంతా కలిసి సేవకునికి లోబడుతూ ఉండాలి. అందరూ కలిసి ప్రభుత్వానికి లోబడుతూ ఉండాలి. ఆ ప్రభుత్వాలు కూడా దేవునికి లోబడుతూ ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఎవరు కూడా తాను హెచ్చించుకొని, ఎవరు కూడా మరి గలిబిలి చేయటానికి, నష్టం చేయటానికి, గర్వించటానికి ఏమాత్రం కూడా దేవుని సన్నిధిలో వీలు లేదు. కాబట్టి సంఘం నేర్చుకోవలసింది ఏంటంటే అధికారానికి లోబడాలి. సంఘం అయితే సంఘ కాపరి మాట వినాలి. సంఘ కాపరులు ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళు చేసేదేముంది? ఆదివారం మానకుండా రావాలి అని చెప్తారు, శుక్రవారం మానకుండా రండి అని చెప్తారు. ఒకవేళ ప్రార్థనా టీంలో ఉన్న వాళ్ళు అయితే ప్రార్థనా టీంలోనికి మానకుండా రావాలని చెప్తారు. స్త్రీల కోటాలు జరుగుతూ ఉంటే స్త్రీల కూటమి అయితే స్త్రీలందరినీ స్త్రీల కోటాలకు రావండి, మానకండి అని చెప్తారు. ఇలాగున వాళ్ళని మిమ్మల్ని దేవుని సన్నిధికి పిలిచి మీకు వాక్యం చెప్పి, మీకు ప్రార్థన చేసి, మిమ్మల్ని ఆరాధనలో నడిపించి, మిమ్మల్ని దైవికమైనటువంటి మార్గంలో నడిపించడానికే వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు ఏమీ కూడా మరి మనకి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి ఏవి వాళ్ళు చెప్పరు కదా. మరి అలాంటప్పుడు దేవుని యొక్క సేవకులకు మనం వ్యతిరేకంగా ఎలా జీవిస్తాము? ఈనాడు చాలామంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. మరి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు చేస్తున్న పని ఏంటి? ఏ సంఘానికి దేవుడు అప్పగించాడో, ఎక్కడ మనం రక్షణ పొందుకున్నామో, మరి ఆ సేవకుడిని కాదనుకుని వెళ్ళిపోతూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ సేవకుడిని ఎదిరించే కదా వాళ్ళు వెళ్తున్నారు. ఆయనకు లోబడి ఉంటే, ఆయన మాట వింటే, ఆయనకు విధేయత చూపితే ఆ సంఘాన్ని, ఆ సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. కాబట్టి ఈనాడు సంఘములో, క్రైస్తవ్యంలో ఈ తిరుగుబాటు అనేటువంటిది చాలా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకవేళ మేము పరలోకానికి వెళ్తామని భ్రమలో ఉంటే ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ వాక్యాలన్నీ వాళ్ళకు అడ్డు తగిలి వాళ్ళు కింద పడతారు. అది బహుశా నరకంలో పడతారేమో. మరి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వాళ్ళు వాక్యాన్ని పరిశీలించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ప్రియులారా, వాక్యం అయితే ఎదిరించడానికి, అధికారానికి వ్యతిరేకించడానికి, తిరగబడి చేయడానికి ఏమాత్రమో ఒప్పుకోవట్లేదు. యేసు ప్రభు కూడా అధికారాన్ని ఎదిరించలేదు. ఆయన ఏం చేశారు? వధకు తేబడిన గొర్రె వెళ్ళెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టును ఆయన మౌనంగా ఉండి ఆయన ఉన్నాడే తప్ప ప్రభుత్వాన్ని ఆయన ఎదిరించిన వాడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే అక్కడ వాక్యంలో ఇలా రాయబడింది. ఆయన అంటే కుమారుడై ఉండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి అంటే దేవుని యొక్క కుమారుడై ఉండి, అంటే ఆయనే ఒక దేవుడై ఉండి కూడా శరీరధారిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడంట? శ్రమలు పడుతూ కూడా ఆయన విధేయతనే నేర్చుకున్నాడు. కాబట్టి మనం విధేయతనే నేర్చుకోవాలి, లోబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. చూసారా? దేవుడట సమస్తము కుమారునికి లోపరిచాడంటే దేవుడు. సమస్తం అంటే ఈ ప్రపంచమే కాకుండా ఇంకా అనేక ప్రపంచాలు, అనేకమైనటువంటి గెలాక్సీలు, అనేకమైనటువంటి పాలపంతలు, అనేకమైనటువంటి నక్షత్ర మండలాలు ఈ విశ్వంలో అనేకమైన కోట్లుగా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అనేక మంది జీవులు ఉన్నారు మనకలాగే. వాళ్ళు మనకలాగా నరులు కాదు కానీ వేరు వేరు వ్యక్తులు. ప్రియులారా, వాళ్ళందరి మీద, అన్నిటి మీద అసలు దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టి అంతటి మీద అధికారిగా ఎవరిని నియమించాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తుని నియమించాడట. ఇప్పుడు నేను ఇంత గొప్పవాడిని అయ్యాను కదా, ఇంత పెద్దోడిని అయిపోయాను కదా, ఇంత అధికారం నాకు వచ్చింది కదా అని యేసు ప్రభు వారు ఏమైనా తిరుగుబాటు చేశాడా? చెప్పండి. తిరుగుబాటు లేదు. ఈనాడు సంఘంలో కొంచెం, ఎంతో కదా, కొంచెం అభివృద్ధి, కొంచెం
ధనము సంపాదన కొంచెం బాగుంది అనుకోండి, కొంతమందికి వాళ్ళు ఎంత తిరుగుబాటు చేస్తున్నారో. ఎవరి మీద? దేవుని సేవకుడి మీద, సంఘ కాపరి మీదే తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎదిరించి మాట్లాడేవాళ్ళు. క్రమానికి రావాలంటే రాకుండా, మమ్మల్ని ఎందుకు రమ్మనాలి, ఈసారి ఇంకో గంట ఇంకా లేటుగానే వస్తానని చెప్పి ఇంకో గంట లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి? ఇలాగున కొంతమంది తిరుగుబాటు అక్షరాల కొట్టొచ్చినట్టుగా కనపడిపోతూ ఉంటుంది విశ్వాసులు. వారు ఆలోచించుకోవాలి, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి నువ్వు అపవాది బిడ్డవై ఉంటావు, సైతాన్ పిల్లవై ఉంటావు. పాము పిల్లలైతేనే దేవుని నియమాన్ని ఏం చేస్తారు? ఎదిరిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో పౌలు గారు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు, ప్రతి వాడు కూడా పై అధికారులకి ఏం చేయాలట? లోబడి ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 13వ అధ్యాయం 7వ వచనం. యాలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ప్రభుత్వానికి ఏం చేస్తున్నామంటే మనం పన్ను చెల్లిస్తున్నాం. ఈ అధ్యాయము, ఈ 13వ అధ్యాయము ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అధికారులు దేవుని సేవకులై ఉండి అనేటువంటి మాట ఉంది కాబట్టి ఈ పాస్టర్ల గురించి చెప్పబడింది అని చాలామంది అనుకోవచ్చు. ఇది పాస్టర్ల గురించి చెప్పింది కాదు, దేవుని సేవకులు పాస్టర్ల గురించి చెప్పమని చెప్పింది. మీకు ఇందాకే చెప్పాను నేను, హెబ్రీ పత్రికలో 13-17లో మనం చదివాం. మీ పై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల గురించి లెక్క ఒప్పజెప్పవలసిన వారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండండి అనేది. ఈ 13వ అధ్యాయములో ఈ మొదటి నుంచి 6 వచనాల వరకు ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు గారు అంటే ప్రభుత్వం గురించి. మనం ఏ దేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరున్నారో ఆ ప్రభుత్వానికి లేదా ఆ అధికారులకు మనం లోబడి ఉండాలి అనేది చెప్తున్నటువంటి విషయం. అందుకనే ప్రభుత్వానికి మనం ఏం చేస్తున్నాము? పన్ను కూడా చెల్లిస్తున్నాం. ఇంటి పన్ను చెల్లిస్తున్నాం, కుళాయి పన్ను చెల్లిస్తున్నాం, చెత్త పన్ను కూడా వేస్తూ ఉన్నారు. ఇలా రకరకాల పన్నులు వేస్తున్నారు. ఆ పన్నులన్నీ మనం చెల్లిస్తున్నామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయం ఉండవలెను. చూడండి, ఎవరి వల్ల భయం ఉండాలి మనకి? ఏమండి? ఎవని ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయం ఉండాలి అంటున్నాడు ఆయన. లోకంలో నిజానికి మనం ఎవరికి భయపడాలి? కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎవరికి భయపడాలి? లోకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వానికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెను మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. మనుష్యుడు మనల్ని కొడతాడు, మించితే వాడు బలవంతుడైతే మనల్ని కొట్టగలుగుతాడు, ఇంకా మించితే ఏం చేయగలుగుతాడు? చంపగలుగుతాడు, ఈ దేహాన్ని చంపుతాడు. కానీ ఆత్మని తీసుకెళ్ళి అగ్గిలో మాత్రము వేయలేడు, ఏ మనుషుడు వేయలేడు. కానీ దేవుడు మనల్ని కొట్టగలడు, అలాగే దేవుడు ఆత్మని తీసుకెళ్ళి అగ్గిలో కూడా వేయగలడు. కనుక ఈ లోకంలో ఎవరికైనా భయపడవలసి వస్తే దేవునికి తప్ప ఇంకెవరికి భయపడకూడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, జకర్యా, అజర్యా, మిషాయేల్ అనేటువంటి ఈ 3 వ్యక్తులు రాజుకు కూడా భయపడలేదు, రాజాగ్రహానికి కూడా వాళ్ళు ఏమవలేదు, భయపడలేదు. ఎప్పుడు ఏ విషయంలో భయపడలేదు? అన్ని విషయాల్లో లోబడి ఉన్నారు. నెబుకద్నెజర్ అనే రాజు యొక్క దివానాలో వారు చక్కగా వారు ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు. కానీ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు.
వాళ్ళు విగ్రహారాధన చేయరు కనుక, వాళ్ళు యూదులు కాబట్టి విగ్రహారాధన చేయకూడదని నియమం వాళ్ళకు ఉంది కాబట్టి నెబుకద్నెజరు, రాజైన నెబుకద్నెజరు యొక్క విగ్రహానికి వాళ్ళు నమస్కారం చేయలేదని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు, అగ్గిలో పాడేశారు. ఆ అగ్గిలో పాడేసేటప్పుడు ముగ్గురు కూడా రాజాగ్రహానికి వాళ్ళు ఏం చేయలేదు, భయపడలేదు. మా అయితే వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని అగ్గిలో పాడేస్తారు, మా దేవుడు కాపాడతాడు, ఒకవేళ కాపాడకపోయినా పర్లేదు కానీ ఈ తప్పు మాత్రమే చేయి. ఎందుకంటే మా దేహము చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దేవుడు ఏం చేయగలుగుతాడు, నిజమైనటువంటి పాతాళంలో, అగ్నిగుండంలో పడేయగలుగుతాడు. ఇప్పుడైతే ఈ అగ్నిగుండంలో మా శరీరాలు కాలి, మా శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ మా ఆత్మలు మాత్రం రక్షించబడతాయి. కాబట్టి మా ఆత్మను రక్షించుకోవటం కోసం మేము ఈ అగ్గిలోకైనా దూకుతాము అన్నట్టుగా ఆ రోజున నెబుకద్నెజరుకు కాకుండా ఎవరికి లోబడ్డారు, ఎవరికి భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా దేవుడు అంటే భయం ఉందా? ఏమండి, కూర్చున్న వాళ్ళు, ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు ఎంతమందికి దేవుడు అంటే భయం ఉంది చెప్పండి? నిజానికి భయం ఉంటే కొన్ని పనులు చేయకుండా పనులు మనం చేస్తామా? అనకూడనటువంటి మాటలు మనం అంటామా? చెప్పండి. మనం ఎంత నియంత్రణలో ఉండగలుగుతాం, మనం ఎంత మితంగా ఉండగలుగుతాం మనం? ఈ రోజున అలాగ లేరు చాలామంది. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. కనుక ఈ భయం లేనటువంటి ఈ వ్యక్తులందరూ కూడా రేపొద్దున నశించిపోయే అవకాశం ఉంది. కానీ మీరైతే రక్షించబడ్డారు కాబట్టి ఇక మీదట మీరు నశించకుండా ఆ రక్షణలో మీరు కొనసాగాలి అని అంటే మీరు ఏం చేయాలి? దేవునికి భయపడండి. ఎవరికి ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, చూడండి 7వ వచనంలో, ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండుడి, అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సన్మానించటం. ఎవని ఎడల సన్మానం ఉండాలి. మనం ఎవరిని సన్మానించాలి? ముఖ్యంగా ముగ్గురిని సన్మానించమని బైబిల్ చెప్తుంది. ఇంకా ఎక్కువ మంది గురించి చెప్పొచ్చు, కానీ నేను 3 విషయాలు గుర్తు చేస్తాను. ఒకటి, రాజును సన్మానించాలంటారు. ఏం చేయాలి? రాజును సన్మానించాలి అంటే ప్రభుత్వాన్ని గౌరవించాలని. ఇందాక మనం చెప్పుకున్న మాటలోకి ఇది వస్తుంది. ఈ మాట తీసివేస్తే మరి ముఖ్యంగా ఇద్దరు కనపడతారు. అందులో మొదటి స్థానము తల్లి తండ్రిని సన్మానించాలంట. నిర్గమాకాండం 20:12 వచనంలో రాయబడింది, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుడి అని రాయబడింది. ప్రియులారా, సన్మానించడం అని అంటే ఏమిటి? తల్లి తండ్రిని సన్మానించడం అంటే అర్థం ఏంటి? సన్మానించడం అంటే మరి ఒక శాలువ తీసుకొచ్చి ఆ శాలువ కప్పి వాళ్ళ మెల్లో పూలదండ వేయటమా? ఇదా సన్మానించడం అంటే? సన్మానించడం అంటే శాలువ వేయటము, పూలదండ వేయటం కూడా ఒక భాగమే కావచ్చు, కానీ తల్లి తండ్రిని సన్మానించడం అంటే శాలువ కప్పి దండ వేయటం కాదు. మరి తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏమిటి? దీని గురించి చూడండి, యేసుప్రభు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. 10వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఎలా రాయబడింది, నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోసే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అని అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. మీకు అర్థమైందా? పిల్లలు అంటండి తల్లిదండ్రులను చూచి నా వలన మీకు ఏది ప్రయోజనమో అది కొర్బాను అని చెప్తున్నారంట వాళ్ళతో. కొర్బాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవార్పితము, అంటే దేవునికి మేము అర్పించేసాం కాబట్టి మీకు మేమేమీ చేయక్కర్లేదు అని చెప్తున్నారట. ఇంతకీ తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే ఏమిటి మనం అని వాక్యాన్ని మనం పరిశీలిస్తే వాళ్ళని పోషించటం.
ఏంటండి? తల్లిదండ్రులు సన్మానించడం అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా వాళ్ళని పోషించటం. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు మన పుట్టక ముందు నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. పుట్టిన తర్వాత మనల్ని ఎంతగానో పెంచి పెద్దవాళ్ళని చేస్తున్నారు. ఆ తరువాత వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగా వాళ్ళు కూడా మారిపోతారు. అంటే వాళ్ళు పని చేయలేని పరిస్థితి, వాళ్ళుగా సంపాదించుకోలేని పరిస్థితి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? పోషించాలి. వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళని పోషించాలి. వాళ్ళని దుఃఖపెట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అంత ఆహారమే కదా. మనం ఏది తింటామో అదే వాళ్ళకి పెట్టవచ్చు కదా. ఏమండి? మనకలా కూడా తినేలేరు వాళ్ళు. ఓ గుప్పుడు అన్నం అయితే వాళ్ళకి ఎక్కువ. తల్లిదండ్రులను సన్మానించాలి. ఎలా ఉన్నావు అమ్మ, ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అని ప్రేమగా వాళ్ళని పలకరిస్తే ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అలా కాకుండా ఆ రోజున వాళ్ళు ఏం చేశారట? మా వల్ల మీకు ఏదో ప్రయోజనమో అది కోర్బాను అన్నారట. ప్రియులారా, అందుకనే వాక్యములు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరికి మీరు సన్మానించాలో వాడిని సన్మానించండి అని అంటున్నాడు. కనుక ఎవరిని సన్మానించాలి? మనం తల్లి తండ్రిని సన్మానించాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి, అలాగే వారిని మనము పోషించాలనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే బైబిలు ఇంకా ఎవరిని సన్మానించమని బైబిల్ చెప్తుందంటే సేవకుడిని సన్మానించాలట. ఎవరినండి? సేవకుని. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అర్థమైందండి? ఈనాడు చాలామంది భక్తి చేస్తున్నారు, చాలామంది క్రైస్తవంలోకి వచ్చారు, మాకు వాక్యం బాగా తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతవరకు తెలుసో వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు. మీకు ఒక మాట చెప్తాను. మనం ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం, అది పెళ్ళో గృహప్రవేశమో లేకపోతే మరి మెచ్యూర్ ఫంక్షనో ఏదో ఒకటి, ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి. అందరినీ పిలుస్తాము, మరి వాళ్ళు వస్తూ ఉంటారు, మనం వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి నమస్కారం చెప్తాం, రెండు అంటాం, బాగానే ఉంది. సరే, అయిపోయిన తర్వాత భోజనాలకు వెళ్ళాలి కదండి. భోజనాలకు వెళ్తారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? లైన్లో నుంచుని ఆ బఫే సిస్టమ్ అనుకోండి, ఆ ప్లేట్లు తీసుకుని లైన్లో నుంచుంటారు, ఆ భోజనం పెట్టుకుని పక్కకి వెళ్ళి తినేస్తూ ఉంటారు. లేదనుకోండి టేబుల్ సిస్టమ్ అనుకోండి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నుంచుని ఆ తర్వాత టేబుల్ మీద కూర్చొని భోజనం చేసి వెళ్తారు. ఆ పరిస్థితుల్లో మనం ఒకవేళ మన ఫంక్షన్కి ఒక ఎమ్మెల్యే గారినో, ఒక ఎంపీ గారినో, ఒక గ్రామ ప్రెసిడెంట్ గారినో మనం కూడా పిలుచుకున్నాం అనుకోండి, లేదా ఒక కలెక్టర్ గారినో, ఒక ఎంఆర్ఓ గారినో, ఒక అధికారిని పిలుచుకున్నాం అనుకోండి. అప్పుడు వచ్చారండి, నమస్కారం అండి, ఆ ప్లేట్ తీసుకుని ఆ లైన్లో నుంచుని భోజనం చేసి వెళ్ళండి అంటామా? లేదా భోజనం చేసి వెళ్ళండి అంటామా? అను. మరి ఏం చేస్తాము చెప్పండి? అయ్యి బాబు, వచ్చిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే గారు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంపీ గారు. వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం? కలెక్టర్ గారు. అందుకని ఏం చేస్తాం మనం? ప్రత్యేకమైన టెంట్ వేసి అక్కడ ప్రత్యేకమైన టేబుల్ వేసి రెండు అని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా వడ్డించి పంపిస్తాం. ఎందుకు చెప్పండి? వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళని ఆ రీతిగా మనం ఏం చేస్తాం? సన్మానిస్తాం. మరి సన్మానించాలా లేదా? తప్ప కాదు, ఎంత మాత్రము కాదు. నువ్వు అలా సన్మానించగలిగితే అసలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అలా సన్మానించు, తప్పేం కాదు. కానీ అందరికంటే వీళ్ళని ఇంకా ఎక్కువగా సన్మానించావా? అలాగ ప్రత్యేకంగా వాళ్ళకి వడ్డించావా? తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళు అధికారులు కాబట్టి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ
పౌలు గారు ఏం చెప్తున్నారంటే చూడండి, అక్కడ 17వ వచనం మరలా, బాగుగా పాలన చేయొచ్చు. ఎవరిని పాలన చేస్తారు? బాగుగా పాలన చేసేవాడు ఎవరు? ఎవరిని పాలన చేస్తారు చెప్పండి? సంఘాన్ని, సంఘ కాపరి పాలన చేస్తాడంటే నడిపిస్తాడు సంఘాన్ని. అది పాలన చేసేవాడంటే ఆయన. సంఘ కాపరి గురించి చెప్తున్నాడు ఇక్కడ మాటలో చెప్పాలంటే. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరినంటండి? వాక్యమందును ఉపదేశమందును బహుగా ప్రయాసపడుతున్న వాళ్ళని ఏం చేయాలంట? రెట్టింపు సన్మానం. అంటే ఎవరికంటే ఎక్కువ సన్మానించాలి నువ్వు? నీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వస్తే నువ్వు ఎంత సన్మానిస్తావో అంతకంటే ఎక్కువ సన్మానం ఎవరికి చేయాలి నువ్వు? సంఘ కాపరికి. ఉపదేశమందును వాక్యమందును బహుగా ప్రయాసపడుతున్న వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే నాలాంటి వాడికి. ఎందుకంటే జీవితాంతం 24 గంటలు కూడా వాక్యమే, ఎప్పుడు దేవుని సేవే. వాక్యం ధ్యానించడం, వాక్యం ప్రకటించడం, ప్రజల కొరకు ప్రార్థన చేయటం, సంఘాన్ని నడిపించటం. మరి ఇటువంటి సేవకులు చాలామంది ఉన్నారు కదా. అందుకని ప్రతి సంఘము కూడా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుతున్న సేవకుని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా చేయాలి. అలాగ సన్మానిస్తుంటే కొంతమందికి నచ్చదు. లోకస్తులకి, ఈ ఊర్లో నేను గొప్పవాడిని, నాకు డబ్బు ఉంది, బండి ఉంది, కారు ఉంది, మేము ఎంతమంది ఉన్నాము, మాకు లేని గౌరవము ఈ పాస్టర్ గారికి గౌరవిస్తారేంటి, ఇదేంటి ఈయన్ని ఎంత గౌరవిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అడిగితే చెప్పాలి ఏంటంటే, మాకు వాక్యములో ఇలాగున రాయబడి ఉంది నాయన, అధికారుల కంటేను అందరికంటేను వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుతున్న వారిని రెట్టింపు సన్మానం చేయమని వాక్యం చెప్తుంది అని మనం వాళ్ళకి చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అసూయ పరులు ఈ లోకంలో ఉంటారు. ఇదేంటరా ఈ పాస్టర్, చిన్న పాస్టర్, వీడెవడరా, ఈ సంఘం చూస్తే తక్కువ, ఈయనకి పెద్ద చదువు కూడా లేదు, నా పక్కన నేనెంత ఐశ్వర్యవంతుడు, నాకు ఈ లోకంలో ఎంత పేరు ఉంది. అవును, ఈ లోకంలో ఎంత పేరు ఉంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? పేరున్నదని నిన్ను సన్మానించొద్దని అనలేదే. నీకున్న సన్మానం నీకు ఉంటుంది. అందుకని అక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఎవని సన్మానం ఉండవలెనో వాని సన్మానమును. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి రుణములు తీర్చుడి అని. కాబట్టి అందరినీ సన్మానించాలి. అలాగే ఎవరిని సన్మానించాలో వారిని. ఊరికినే అందరిని సన్మానించరు, కానీ రెట్టింపు సన్మానం మాత్రం బాగుగా పాలన చేస్తున్నటువంటి వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడుతున్న దైవ సేవకుని సంఘం మరెక్కువగా సన్మానించాలనేది బైబిల్ చెప్తుంది. అనగా వాళ్ళకి ఇందాక మన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? వాళ్ళని పోషించాలి అని. దేవునికి స్తోత్రం. వీళ్ళని కూడా అలాగే గౌరవించాలి. ఆ పోషించే విషయంలో లేక వాళ్ళకి భోజనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా ఆ విధంగానే ఘనతపూర్వకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, 8వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఏమండి, ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేద్దాం. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అంటున్నాడు కదా పౌలు గారు. మరి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చకూడదా? చెప్పండి. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకూడదా? పౌలు గారు రివర్స్లో మాట్లాడుతుంటాడు ఇంకో చోట. ధర్మశాస్త్రమును నెరవేర్చగొని వారులారా అంటుంటాడు. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు మరి ఏంటి సమాధానం? అందుకే ఈనాడు ధర్మశాస్త్రం అంటే ఏమిటో సరైన అవగాహన లేదు.
ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నది ఏంటంటే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆజ్ఞల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రస్తావించాడు చూడండి 9వ వచనంలో, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అంటే ధర్మశాస్త్రంలో ఏమున్నాయన్నమాట? ధర్మశాస్త్రంలో ఏమున్నాయన్నమాట? ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏదో ఒక పేరా కాదు, ఒక పేజీ కాదు, అది చించి అవతల పాడేయడానికి. ధర్మశాస్త్రం అని చెప్పబడుతున్న దాంట్లోనే దేవుని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చాలి. అవి నెరవేరిస్తే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చిన వారం అవుతామంట. ఇక్కడ ఆయన అంటున్నాడు 9వ వచనంలో 8వ వచనంలో, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడటండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే పొరుగువాన్ని ప్రేమించాలి. మరి పొరుగువాన్ని ప్రేమిస్తే ఈ ఆజ్ఞలు కూడా మనం ఏం చేస్తాం? ఆజ్ఞలు నెరవేరిస్తేనే పొరుగువాన్ని ప్రేమించిన అవుతుంది. లేకపోతే పొరుగువానికి హాని చేసిన వాళ్ళం, పొరుగువానికి ద్రోహం చేసిన వాళ్ళము, పొరుగువానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అక్కడ రాయబడినటువంటి మాటలో ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి, మరి పొరుగువాని సొమ్ము దొంగిలించేస్తే వాడిని ప్రేమిస్తే వాడి సొమ్ములు దొంగిలిస్తామా? వాడికి ఆ నష్టం కలిగిస్తామా? వాటి వల్ల అతనికి బాధ కలిగిస్తామా? కలిగించాం కదా. కాబట్టి ఈ ఆజ్ఞలు ఏవైనా సరే, అలాగే వ్యభిచరింపవద్దు అన్నాడు ఆయన. వ్యభిచరించడం పొరుగువాన్ని ప్రేమిస్తే మరి పొరుగువాని భార్యతో ఎలాగ పాపం చేయగలుగుతాడు వీడు? నా సహోదరుడు బాధపడతాడు, వాడు దుఃఖిస్తాడు, వాడికి అవమానం కలుగుతుంది అని చెప్పి వాడు ఆ పని చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవడైతే నెరవేర్చడో వాడు ఆ పని చేస్తాడు, ఆ పాపిష్టి పనులు చేస్తాడు. నరహత్య కూడా అంతే. ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని కూడా నెరవేర్చేవాడు పొరుగువాన్ని ప్రేమించేవాడు. ఆ పొరుగువాన్ని ప్రేమించేవాడు ఎవడో కూడా ఏ తప్పు చేయడు. కాబట్టి వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతాడని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చూసారా, పొరుగువానికి కీడు చేయదట. పొరుగువానికి కీడు చేయదు కాబట్టి నరహత్య చేయలేడు, వ్యభిచరించలేడు, అలాగే దొంగతనం చేయలేడు, అతని ఏది కూడా ఆశించలేడు, అతని మీద నిందలు వేయలేడు. చూసారా, కాబట్టి మనము పొరుగువాన్ని ప్రేమించాలి, వాళ్ళకి కీడు చేయకూడదు అనేది వాక్యంలో పౌలు గారు నేర్పిస్తున్న సత్యం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అంటే ఎలాగుంది? సమీపంగా ఉందంట. అదేంటి సమీపంగా ఉండడం ఏంటి? మనం విశ్వాసం వల్లే కదా రక్షణలోకి వస్తాము. విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం కదా, మనం రక్షణ పొందుకున్నాం కదా. మరి రక్షణ సమీపంగా ఉండడం అంటే ఏంటి? అంటే దగ్గరగా ఉంది అంటున్నాడు ఏంటి? రక్షణ దూరంగా ఉందా అని అంటే అసలైన రక్షణ ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళడమే రక్షణ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే పరలోకం అంట పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడి దిగి వస్తూ ఉంది అన్నాడు. చూడండి ఒకసారి 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నింపబడిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను
పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపేను. చూడండి, పెండ్లి కుమార్తెను చూపిస్తాను నీకు అని చెప్పి ఆ దూత ఎవరిని చూపిస్తున్నాడు? ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణం ఎలా ఉందంట? తన భర్త కొరకు తను తాను అలంకరించుకున్న పెండ్లి కుమార్తెలాగా సర్వాంగ సుందరంగా తను తాను అలంకరించుకుంది. దేవుని మహిమతో నింపబడింది ఆ పరలోకము. అది పైనుంచి కిందకి దిగి వస్తూ ఉందట. దేవునికి స్తోత్రం. ఆ పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణమే పెండ్లి కుమార్తె అని చెప్తున్నాడు. ఎంతకని అంటే ఆ పట్టణము పైనుంచి ఏమవుతుంది? అది దిగి వస్తుంది అన్నాడు. ఇప్పుడు రోజు రోజుకి అది దిగి వస్తుంది అనుకోండి, రోజు రోజుకి ఏమవుతుంది? అది మరింత మనకేమైపోతుంది? సమీపంగా ఉంది. ఇప్పుడు రక్షణ అంటే ఏంటో తెలుసా? మనము ఆ పట్టణంలోకి వెళ్ళడమే రక్షణ. అగ్గిలోకి వెళ్ళిపోయామనుకో, నిత్య నరకంలోకి అగ్గిలోకి వెళ్ళిపోయామనుకో, అది నీకు మరణము. ఆ నరకాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకొని నీవు ఆ పట్టణంలోకి ప్రవేశించగలిగావనుకో, అది నీకు రక్షణ. దేవునికి స్తోత్రం. అందులో ప్రవేశించడం కొరకే ఇక్కడ మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. ఆ రక్షణ కొరకు మనం బాప్తీసం కూడా పొందాం. దేవునికి స్తోత్రం కలుగాలి. బాప్తీసము ద్వారా రక్షణలోకి మనం అడుగుపెట్టాం. ఇప్పుడు ఆ రక్షణ పొందుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఆ రక్షణ కూడా మనకి మరింత ఎలాగుందంట? సమీపంగా ఉంది. కనుక నేను బాప్తీసం పొందానండి, నా పాపాలు కడిగేయబడ్డాయండి, ఇక నేనండి పరలోకమేనండి. ఎక్కడికండి? ఇక నేను పరలోకం వెళ్ళిపోతానండి అని అనుకొని ఇష్టానుసారంగా జీవిస్తే ప్రియులారా, మీరు పరలోకానికి కాదు వెళ్ళేది. ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి వెళ్తారు. ఆ పరలోకానికి ప్రవేశించడానికి, ఆ పట్టణంలో ప్రవేశించడానికి నువ్వు బాప్తీసం అనేది పొందావు. రక్షణకు అది తొలిమెట్టు. ముందు హృదయంలో విశ్వసించాలి యేసయ్యని, నోటితో ఒప్పుకోవాలి, ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకోవాలి. ఆ పాపాలు ఏవి లేకుండా ఉంటే నువ్వు అందులో ప్రవేశించగలుగుతావు. ఆ పాపాలు ఏవైనా నీకు అంటుకుని ఉంటే నీ కాలికి గుద్దుబండలాగా నువ్వు పైకి వెళ్ళలేవు, నువ్వు ఎత్తబడలేవు, నీచ నరకంలో పడతావు. అందుకని ఇక మీదట మనము ఏ పాపమో చేయకుండా ఎలా పరిశుద్ధంగా మనం జీవించాలో అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి ఆయన 16వ అధ్యాయం వరకు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. అందులో భాగంగా మీరు అధికారులకు కూడా లోబడని అన్నాడు ఈ అధ్యాయంలో. అలాగే మీరు ఎవరిని సన్మానించాలో వాళ్ళని సన్మానించమంటున్నాడు ఆయన. అలాగే మరి పొరుగువాన్ని ప్రేమించండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే, చీకటి చాలా గట్టించిపోయి ఇప్పుడు వెలుగు సమీపించే సమయము వచ్చింది కాబట్టి మీరు నిద్ర మేలుకోండి. ఎందుకంటే రక్షణ మరింత సమీపంగా వచ్చేసింది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడండి. రక్షణ తొందరలో అది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఎత్తబడేవాళ్ళు ఎత్తబడిపోతారు, సిద్ధపడేవాళ్ళు ఎత్తబడిపోతారు. ప్రార్థనా వాక్యములో ఉంటూ ఎప్పటికప్పుడు భయభక్తులు కలిగి ఉంటూ ఏ తప్పు చేయకుండా ఏ పాపము చేయకుండా తాను కాపాడుకుంటూ నీవైతే కాపాడబడలేవు. సహవాసం చాలా ప్రాముఖ్యం. పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. మీకు మాట చెప్తున్నాను, ఈ లోకంలో నీ భర్త నీతో రాడు, నీ భార్య రాదు, నీ భర్త నిన్ను రక్షించలేడు, నీ భార్య నిన్ను రక్షించలేదు, నీ కుమారులు నీ కుమార్తెలు కూడా నిన్ను రక్షించలేరు. మరి ఎవడో మనుష్యుడు అనేవాడు ఎవడో నిన్ను రక్షించలేడు. నీకు నీవే రక్షణ పొందటానికి నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు రక్షణలో కొనసాగడానికి, నువ్వు తప్పిపోకుండా మరలా పాపంలో పడిపోకుండా ఉండటానికి దేవుని సంఘ కాపరులు నీకు సహకారులుగా ఉన్నారు. నువ్వు దేవుని సంఘ కాపరుల యొక్క సహవాసములో, దానిని అపోస్తుల సహవాసం అని బైబిల్ చెప్తుంది. అపోస్తుల సహవాసం అంటే దేవుని సేవకుల సహవాసం అని అర్థం. మరి వాళ్ళ సహవాసంలో ఉంటూ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు వింటూ చెడు పనులకి మనం దూరంగా ఉంటూ నిన్ను ఏదైతే దేవునికి సహవాసానికి దూరం చేస్తుందో దానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు రక్షించబడిన నీవు మరలా పాపం చేసి నశించిపోయేలాగా నేను మరలా లోకంలోనికి నేను పడవేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ఒకప్పుడు మనకు సహకారులుగా లేని వాళ్ళు, మనల్ని ధైర్యపరచని వాళ్ళు, ఎప్పుడు మనల్ని పలకరించలేని వాళ్ళు, ఎప్పుడు పిలిచి పూట భోజనం కూడా పెట్టలేని వాళ్ళు మనకు దగ్గరైపోతూ ఉంటారు. అప్పుడు అయ్యి బాబు నాకు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఈ బంధువులు ఉన్నారు, ఈ స్నేహితులు ఉన్నారు, ఈ మిత్రులు ఉన్నారు, నాకు అప్పుడంటే ఎవరు లేక గత్యంతరం లేక నేను దేవుడు అంటూ దేవుని సేవకులతోనూ లేదా దేవుని సేవకురాళ్ళతోనూ నేను ఉంటూ జీవించాను. కానీ ఇప్పుడు నాకు ఏం తక్కువ? నాకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు బోలుమంది ఉన్నారు, నాకు సహకరించే వాళ్ళు బోలుమంది ఉన్నారు, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేవాళ్ళు బోలుమంది ఉన్నారని వాళ్ళకి నువ్వు అంటుకట్టబడిపోతే ఆ తర్వాత నశించిపోయేది నువ్వే. సాతాను చాలా కుయుక్తి గలవాడు, నిన్ను ఎలా నాశనం చేయాలో ఆ రూట్లో వస్తాడు వాడు. అందుకనే జాగ్రత్త. నువ్వు దేనికి దగ్గర అయిపోతున్నావో ఆలోచన చేసుకోండి. టీవీకి దగ్గర అయిపోతున్నారు, సినిమాలకి దగ్గర అయిపోతున్నారు, పోకిరి శాస్త్రాలకు దగ్గర అయిపోతున్నారు, లోకానికి దగ్గర అయిపోతున్నారు, దేవుడికి దేవుని సహవాసానికి సంఘానికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోతే దేవునికి దేవుని సేవకుడికి వచ్చే నష్టమేమి లేదు, కానీ నీకు అగ్నిగుండం మాత్రం దగ్గర అయిపోతూ ఉంది. అది మాత్రం గుర్తెట్టుకోండి. చూడండి ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట 13వ వచనం చూడండి. ఇక మీదట సంఘం చేయకూడని పనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెయ్యాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదో చెప్తున్నాడు ఆయన. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. జాగ్రత్తగా మాటలు వింటే అల్లరితో కూడిన ఆటపాటలో మనకు ఉండకూడదట. చాలామంది ఈ డప్పులు కొట్టుకొని వస్తూ ఉంటారు, యాసాలు వేసుకుని గొంతులు వేస్తూ ఉంటారు. ఇదిగోండి, బాప్తీసం పొందిన వాళ్ళు దేవుని మందిరంకి వెళ్తున్నారు. వీళ్ళలోనే చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి నిలబడి దెయ్యం తొట్టులాగా చూస్తూ ఉంటారు. అలాగే గొడ్ల గోబలా కళ్ళు వేసుకుని. వాక్యం ఏం చెప్తుంది? ఏం అవసరమండి మనకి? వాళ్ళు ఎవరో డప్పులు కొట్టుకుంటే మనకేంటి, వాళ్ళు డ్యాన్స్లు అయితే మనకేంటి చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది మనకి? ఒకప్పుడు మనం అలా చేసాం. దేవుడు అంటే ఎవరో తెలీదు, మనం ఎవరో కూడా తెలియదు మనకి. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత, సువార్త విన్నాక మనం పాపులమని తెలిసింది, పాపానికి రక్షకుడు యేసయ్యని తెలిసింది. ఇప్పుడు ఆ రక్షణ కూడా నువ్వు పొందుకున్న తర్వాత మళ్ళా ఆ శాస్త్రాలను మనకెందుకు? ఆడెవడో డబ్బు కొడతాడు, బడబడబడి చూడండి బాబు, చూడండి ఎలా ఎగురుతున్నారో చూడండి, ఎలాగంటున్నారని పెద్ద సౌండ్ ఎట్టి మాట్లాడుతూ ఉంటున్నారు. మనకి వినబడుతున్నాయి కదా. వీళ్ళందరూ వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్ళిన వాళ్ళు అందరూ ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు అధిక శాతం చర్చికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడ మందిరానికి వెళ్ళేవాళ్ళే రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళకి భయము భక్తి ఏమీ లేదు, సిగ్గు కూడా లేదు. తల్లిదండ్రులైనా చెప్పాలి పిల్లలైతే, ఏంటి ఆ పని, మనం దేవుడిని నమ్ముకున్నాం, అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు, చూడకూడదు. ఇక్కడ అంటుంది వాక్యం చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు. నిన్నెప్పుడో కానీ ఎవడో టాటాస్ పెట్టుకున్నాడు. ఎవడ ఆ టాటాస్ పెట్టుకుంటే ఆ టాటాస్ చూసాను నేను. అందులో పాము పాట వస్తుంది. ఏం పాట? పాము పాట వస్తుంటే ఈడు మనోడు సర్పంలాగా అందులో బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక చూసుకోండి, వాడు గంతులు వేసి అట్టా తిరిగిపోయి, పాము ఎలా తిరిగిపోద్ది అలా తిరిగిపోయి ఒకడి మీదకి ఒకడు వెళ్ళిపోతున్నాడు మీదకి. ఈ రెండు చేతులు పైకి ఇలా ఎత్తేసి ఈ అరసయ్య పాము టైప్లో పెట్టేసి చెయ్యి ఊపేసుకుని ఇలా గందరగోళంగా చేస్తున్నారు. ఆటపాట అంటే అర్థమవుతుందా? ఆట అంటే అదే. మన వాళ్ళు ఆడుతున్నారు కదా, పాములాగా దొల్లేస్తున్నారు. ఒంగుని నిలబడి ఇలా దొల్లే అనేస్తూ పాములాగా అనేస్తున్నారు అన్న ఆట. మరి పాట ఏది? పాటేమో బాక్స్లో వచ్చేస్తుంది క్యాసెట్, ఆ పాటేమో వాడేసాడు, వీళ్ళేమో ఆట. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇక మీదట క్రైస్తవుడు ఎవడో కూడా ఆటపాటలు వాళ్ళకి ఉండకూడదు. ఏం చేయకూడదు? ఆటపాటలు ఉండకూడదు, అక్కడికి వెళ్ళలేకూడదు మనం అసలు. ఒక మాట చెప్తున్నాను, ఈ ఆటపాటలు ఆడే దగ్గర ఎవరున్నారో ఆలోచన చేయండి. ఆ ఉన్న వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి, ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు ఆలోచన చేయండి. పద్ధతి కలిగిన వాళ్ళు, గౌరవం కలిగిన వాళ్ళు, మంచిగా జీవించే ఏ కుర్రోడు అక్కడ ఉండడం.
ఎక్కువగా పనికిమాల వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి అక్కడ. అంటే ఇంత పెద్ద గ్రామంలో, ఇంత పెద్ద ఊరిలో ఈ గంతులు వేసేవాళ్ళు ఎవరు ఇంతకని? రేపొద్దున్న మైకులు పెట్టి చేస్తూ ఉంటారు. అక్కడ నిలబడేది ఎవరు? అమ్మ బాప్తీసం పొందింది, బాబు బాప్తీసం పొందాడు, తాత బాప్తీసం పొందాడు, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న, అన్నయ్య, తమ్ముడు, వీళ్ళందరూ బాప్తీసం పొంది. ఒక్కడికి కూడా పౌరుషం లేదా? ఒక్కడికి కూడా భక్తి లేదా? ఒరేయ్, దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనం, అక్కడికి వెళ్ళకూడదు, అలాంటి వాటిలో మనం పాలు పొందకూడదు. ఒకప్పుడు చేసాం, కానీ ఒక్కడు కూడా చెప్పేవాడు, ఒక్క నిజాయితీపరుడు లేడా మన క్రైస్తవ్యంలో? ఆలోచన చేసుకోండి. పిల్లలకు చెప్పుకోవద్దండి. మరి ఏం భక్తి అండి మన భక్తి? సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతే మన భక్తులం అయిపోతామా? పిల్లలను స్వాధీనం చేసుకోలేకపోతున్నామే, పిల్లలకు చెప్పుకోలేకపోతున్నామే. అక్కడ ఎవరో అన్యుల పిల్లలు వచ్చి గంతులు వేస్తారనుకోండి, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళది కాబట్టి వాళ్ళు గంతులేస్తారు. మరి మనకు సంబంధించింది కాదు కదా. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు అందరూ పరలోకం ఎక్కడ వెళ్తారండి? ఆలోచన చేసుకోండి. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పేవాళ్ళు మీకు దొరకట్లేదు, ఉండట్లేదు. మేము ఇందాక ఏదో ఒక షార్ట్ వచ్చింది, అందులో పెద్ద పాస్టర్ అమ్మగారు ఆవిడ చాక్లెట్ బిస్కెట్ గురించి చెప్తుంది. అవి ఇంకేమీ లేవు, వాక్యం ఉండట్లేదు. వాక్యము మనుషులకు అక్కర్లేదు, విశ్వాసులకు వాక్యం అక్కర్లేదు. ఎందుకంటే ఇవి వెళ్ళిన తర్వాత ఏదో కాలక్షేపం గారికి ఇలాంటి చాక్లెటో బిస్కెటో, లేకపోతే మేము కారులో వెళ్ళాము, టూర్కి వెళ్ళాము, అది వెళ్ళాము, ఇది వెళ్ళాము, ఇలా చెప్తే అవి ఆసక్తిగా వింటారు. టైం అయిపోద్ది, ప్రార్థన చేసేస్తే కాయిన్ కేసి వచ్చేస్తారు. వాళ్ళకి అదే చాలు. వాక్యం సరైన వాక్యం వినాలి, మేము మార్పు చెందాలి, మేము పరలోకం వెళ్ళాలి అని ఆసక్తి కలిగిన వారు కొంతమందే ఉన్నారు. కానీ ఈ రోజున అలాంటి వాళ్ళు లేరు. ఆలోచన చేసుకోండి. పౌలు గారిని చాలా ధైర్యంగా చెప్పేశాడు ఈ విషయాలు. నేను కూడా ధైర్యంగా చెప్తున్నాను, ఆయన మాటలు చదివి మీకు వినిపిస్తున్నాను. కాబట్టి ఆటపాటలు ఉండకూడదు. అలాగే మత్తయినను అన్నాడు అక్కడ. అంటే ఏం చేయకూడదు? తాగకూడదు, మందు తాగకూడదు. కాబట్టి ఇక్కడ మత్తు ఉండకూడదు అంటున్నాడు. మత్తయినను, ఇంకా ఏమంటున్నాడండి ఆయన? కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను. ఇదివరకు ఏలకోలలు ఆడి పోకిరీ చేష్టలు చేస్తూ ఉండేవారనే. ఇక మీదట దేవుని బిడ్డలు ఆ పని చేయకూడదు. సండే స్కూల్కి వచ్చి ఏం నేర్చుకున్నారు చిన్నప్పుడు? చిన్న బిడ్డల కానించి సండే స్కూల్కి వస్తున్నాం కదండి. మరి ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఏమొచ్చింది మనకి? పోకిరీ చేష్టలు అనేవి ఇక మీదట సంఘంలో ఉండకూడదు. జాగ్రత్త. ఒకవేళ ఉంటాననుకో నీ ఇష్టం. మీకు ఒక మాట చెప్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానండి, నేను తింటాను, నేను తాగుతాను, నేను ఆడతాను, పాడతాను, తోలుతాను అంటావా? నీ ఇష్టం. ఎవడాపుతాడు నిన్ను? పరలోకం వెళ్ళాలి, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, నాకు నిత్యజీవం కావాలి, నాకు నిత్య నరకం ఉండకూడదు అనుకుంటే ఈ పనులు చేయి, ఇలాగుండు, వీటిని విడిచిపెట్టు, వాటి జోలికి వెళ్ళకో. లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, నా ఇష్టం అది అనుకుంటావా, నీవు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. నువ్వేది మానే ఎక్కలేదు, నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు. తర్వాత తీసుకెళ్ళి అందులో పాడేస్తారు. ఎలాగ పాడేస్తారు? వద్దన్నా వెళ్తావు, అక్కడికి వెళ్ళకపోయినా వెళ్తావు. కాబట్టి నేను పరలోకం కావాలి, నాకు నిత్య జీవం కావాలంటే ఈ చెడ్డ పనులు అనేవి ఉండకూడదు అని, ఇలా ఉండకూడదని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే కలహమైనను, అంటే కలహం అంటే గొడవ పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. అంటే గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు, సమాధాన పడడానికే చూడాలి తప్ప గొడవలకు మనం కారణం కాకూడదట. మత్సరమైనను అంటే ఇతరుల మీద మనకు మత్సరం రాకూడదు, అసూయ రాకూడదు. మనకంటే ఒకరు కొంచెం బాగున్నారనుకోండి, కొంచెం సంపాదనలో ఉన్నారనుకోండి, కొంచెం బలంగా ఉన్నారనుకోండి, కొంచెం అందంగా ఉన్నారనుకోండి, కొంచెం చదువుకుని ఉన్నారనుకోండి, మంచి వస్త్రాలు ధరించారనుకోండి, అప్పుడు అలాగా ఏవైనా కొన్ని అభివృద్ధి చూసేటప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా కొంతమందికి అసూయ వచ్చేస్తుంది, మత్సరం. ఆ మత్సరం రాకూడదట. ఎవరి మీద మనకు మత్సరం రాకూడదు, అసూయ పడకూడదట. చూడండి అక్కడ అంటున్నాడు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుంది. అంటే పగటి యందు నడుచుకోవడం అంటే ఒకప్పుడు మనం చీకటి వారము చీకట్లో నడిచాం,
పకటయందు నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ పైన ఏవైతే చెప్పాడో ఆ పనులన్నీ ఎవడైతే చేయకుండా వాటిని ఎవడైతే విసర్జించి ఉన్నాడో వాడు పగటియందు నడుచుకుంటున్నాడు అనమాట. అంటే వాడు వెలుగులో నడుచుకుంటున్నాడు అన్నమాట. వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ఏమని రాయబడుతుంది? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉంటే నడుచుకుంటే అప్పుడు ఆయన రక్తం మనల్ని కడుగుతుందట. అది వెలుగులో నడుచుకోవడం అంటే ఏమిటి? అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా ఉంటే అవి విడిచిపెడితే నువ్వు వెలుగులో నడుస్తున్నావు. ఏమండి, నీకు కామ విలాసాలు లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు వెలుగులో నడుస్తున్నావు. పోకిరీ చేష్టలు నీ దగ్గర లేవంటే నువ్వు వెలుగులో నడుస్తున్నావు. నీకు గర్వము లేదు అంటే, నీకు కలహము లేదంటే, నీకు మత్సరము లేదంటే నువ్వు వెలుగులో నడుస్తున్నావు. పైన చెప్పినట్లుగా నరహత్య చేయకుండా, వ్యభిచారించకుండా, దొంగిలించకుండా, ఇతరులు ఏది ఆశించకుండా నువ్వు ఉంటూ ఉన్నావంటే నువ్వు వెలుగులో నడుస్తున్నట్టు. నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వెలుగులో నడుస్తున్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ పౌలు గారు మనకి ఏం తెలియజేస్తున్నారంటే పగటియందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము అంటున్నాడు. ఇకపోతే 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. మీకు 12వ అధ్యాయంలోనే ఈ వచనాన్ని చెప్పాను నేను. పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి అంటే కొన్ని పనుల గురించి చెప్పాను. అందులో ఒకటి ఏంటి? శరీరాన్ని గురించి, శరీర విషయాల గురించి, పాపం ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఇలా రకరకాలైన ఆలోచనలు అసలు ఆలోచించుకోవద్దని వాక్యం చెప్తాను. శరీర విషయాల్లో శరీర వేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఆలోచన చేసుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. చెడ్డ ఆలోచనలు మానేయాలి. అతడు పగటియందు నడుచుకుంటాడు అప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే. కాబట్టి ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో ఇటు విషయాల్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి 14వ అధ్యాయాన్ని రేపు మనం మరలా ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి. అలాగుని చేసి అంటే ఏది వద్దన్నాడో అది మానేసి ఏవి చెయ్యాలని ఆయన మనకు చెప్పుకుంటూ వచ్చాడో ఆ విషయాలు చేస్తూ ఉన్నట్లయితే మన వెలుగులో ఉంటాం. మనము యేసు రక్తంలో కడగబడి ఉంటాం. అప్పుడు ఆ పరలోకం అనేది మరింత దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఏదో ఒక రోజున అందరూ అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళతో పాటు మనము వెళ్ళగలుగుతామని మీకు తెలియచేస్తూ మరి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.